ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం ఆదిశంకరాచార్య గురుభ్యో నమ. దత్తాత్రేయ నమ. మనం ఈ రోజున తత్వబోధ కార్యక్రమంలో 34వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఏంటి ఆ శ్లోకం చెప్పే తాత్పర్యం ఏంటంటే, జీవ బ్రహ్మ ఐక్యం గురించి అది స్వామివారు చెప్పారు. శంకరాచార్య ఆది గురువు శంకరాచార్య గారు జీవ బ్రహ్మ ఐక్యం అంటే ఏంటి అనే దాని గురించి ఒక శ్లోకంలోనే వివరిస్తారు. శంకరాచార్య గారి గుణ సంపద, జ్ఞాన సంపద ఏంటంటే, ఏదైనా మ్యాటర్ని చెప్పదలుచుకున్నది సులభంగా, శ్రవణానందకరంగా, బ్రీఫ్గా, అర్థవంతంగా చెప్తారు. అంత ఇదిగా మనకు ఆయన భాష్యాలు కానీ ఆయన రాసినంత అది అంతా కూడా అలానే ఉంటుంది. కాబట్టి శంకరాచార్య గారు ఆది గురువుగా ప్రకటించబడ్డారు. ఆయన జీవితమే స్వల్పం, అంతా స్వల్పమే. ఆయన 32 సంవత్సరాలకే ఆయన జీవితం దాంచారు. ఆయన చేసిన కార్యాలు చాలా బహు కార్యక్రమాన్ని అతి స్వల్పకాలను కంప్లీట్ చేసి స్వామి సన్నిధికి చేరుకున్నాడు. పరమేశ్వరుడు లీనమైపోయాడు. ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉంటాయి. అందులో ఈ తత్వబోధ కూడా స్వామి రాసిందే. అందులో మనం ఇప్పుడు జీవ బ్రహ్మైక్యం అనేది 33వ శ్లోకం నేర్చుకుంటున్నాం. అయితే అది ఏంటంటే, తత్వమస్యాది వాక్యోత్త బ్రహ్మాత్మైక బ్రహ్మ ఆత్మ ఏకత్వ బోధత. బ్రహ్మాత్మ ఏకత్వ బోధత. బ్రహ్మణ్యాత్మ త్వద్దాత్యాయ భావయేత్ ఏకతాం సదా. తత్వమస్యాది వాక్యోత్త బ్రహ్మాత్మ ఏకత్వ బోధత. బ్రహ్మణ్యాత్ ఆత్మ త్వత్ అధ్యాయ భావయేత్ ఏకతాం సదా. అంటే స్వామి చెప్పేవారు ఏంటంటే, తత్వమస్యాది. తత్ అంటే ఆ పరబ్రహ్మం. త్వం అంటే నీవంటే ఇక్కడ ఎవరు? మన ఆత్మ, లేకపోతే జీవుడు. ఆత్మే జీవుడు అనుకుంటున్నాడు. జీవుడు శరీరం కాదు, జీవుడు అంటే ఆత్మే. అదే మన చైతన్యం ఇచ్చేది, లైఫ్ని ఇచ్చేది, మన ప్రాణానికి అంత ఇచ్చేది. అదే శరీరానికి ఏది చైతన్యం లేదు. చైతన్య స్వభావం జీవుడు అంటే ఆత్మకే ఉంది. కాబట్టి నీవు తత్వము అసి. అదేంటే అయి ఉన్నావు. ఎట్లయి ఉన్నావు? ఆ పరబ్రహ్మ స్వరూపానివే నీ ఆత్మస్వరూపుడిగా అయి ఉన్నావు అని మహావాక్యం ఇది. అట్టిది వాక్యోత అనే వాక్యాల ద్వారా ఉద్భవించినటువంటి పరమసత్యం. వాక్యోత వాక్యం ద్వారా తత్వమైన వాక్యం ద్వారా ఉద్భవించినటువంటి బ్రహ్మం అంటే పరమసత్యం. ఈ బ్రహ్మ అనేది పరమసత్యం, బ్రహ్మం. నీ జీవుడు కూడా బ్రహ్మం అని చెప్పడమే పరమసత్యం. ఆ పరబ్రహ్మమే నీ ఆత్మ యొక్క, నీ జీవుడు కూడా బ్రహ్మస్వరూపుడే. అదే తత్వమసి అనే వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నాడు. నీ స్వరూపం ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపం లాంటిదని చెప్తున్నాడు. ఐకత్వ అంటే అది ఇది ఏకత్వం. ఐక్యం అంటే అది ఇది ఒకటే. ఏది పరబ్రహ్మం, నీ యొక్క ఆత్మస్వరూపం రెండు ఒకటే, ఏకత్వం. బోధత జ్ఞానం ద్వారా బ్రహ్మని, ఈ బ్రహ్మంలో అంటే ఈ బ్రహ్మస్వరూపంలో ఈ ఆత్మస్వరూపాన్ని
తాధ్యాయ దృఢంగా స్థిరపడటానికి, ఆ భావాన్ని స్థిరపడటం, ఆ పరబ్రహ్మ స్వరూపమే నీ ఆత్మస్వరూపం అని దృఢంగా స్థిరపడటకు భావహేతు, నువ్వు భావించడానికి సిద్ధపడాలి, దాన్ని దృఢంగా స్థిరపరచుకోవాలి. అదే నువ్వు గమనించాలి. ఆ పరబ్రహ్మ స్వరూపమే నీ యొక్క ఆత్మస్వరూపమని ధ్యానించాలి, దృఢపరచుకోవాలి, ఏకత్వాన్ని సాధించాలి. సదా ఎల్లప్పుడూ నువ్వు అదే భావించుకోవాలి. నా ఆత్మ నా నా శరీరంకి చైతన్యం, నా ఆత్మ వల్లనే, ఆత్మ చైతన్యం వల్లనే నేను ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను. అన్నింటికి మూలం నా ఆత్మే. నా ఇటువంటి శరీరానికి చైతన్యం కలిగించేది శాశ్వతమైనది అయినటువంటి ఆత్మ ప్రకాశవంతమైనది. దానికి ఎటువంటి పుట్టుట గిట్టుట మార్పు చెందనిది, 3 కాలములైన ఉన్నటువంటిది ఆత్మ. ఇదే స్వరూపం బ్రహ్మకృష్ణ కూడా 3 కాలములను ఉంటుంది. అది పెరుగుట తరుగుట అనేది ఏముండదు, ఎప్పుడూ ఒకటే స్వరూపం, ఒకే విధంగా ఉంటుంది. పుట్టుట గిట్టుట పెరుగుట బుద్ధి చెందుట క్షీణించడం లేదు. అవికారి, సర్వవ్యాప్తి బ్రహ్మస్వరూపం, సర్వవ్యాప్తి, సర్వజ్ఞాన సంపన్నం, అన్ని అవికారి, ఆకారం లేదు. సత్తు ప్రస్థితు స్వరూపుడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు సత్ ప్రస్థితు స్వరూపుడై ఉండి ఆనందాన్ని చిరక్క ఆనందాన్నే అనుభవిస్తాడు ఆయన. ఆయనకి ఏది ఇంక మిగతాది ఏముండదు. ఆ సత్య స్వరూపుడికి ఉండేది ఒక ఆనంద భావం మాత్రమే ఉంటుంది, ఏ భావం ఉండదు ఆయన. మనలాగా 100 చింతలు 100 కోరికలకి ఈ ఆలోచన ఇవన్నీ ఒక ఆనందంలోనే మునిగి తేల్తాడు. అవి కానీ ఎవరికి కనిపించడు. సర్వవ్యాపకుడు, మహోన్నతుడు. అందుకనే అటువంటి విశ్వరూపుడు నీరు అంశగా ఆత్మస్వరూపంగా ఉన్నాడు అనేది నీవు గ్రహించాలి. ఆ భావన తెచ్చుకోవాలి, కల్పించుకోవాలి. అదే జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. నీ ఆత్మనే తెలుసుకోవడమే నీ ఆత్మజ్ఞానం. నీ ఆత్మ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపుడు లెక్క మార్పు చెందదు, 3 కాలం ఉంటుంది, ప్రకాశవంతమైంది. నీ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చి అన్ని నీ కదలిక అన్నిటికీ కారణం అది. నీ శరీరాన్ని పనిచేయడం మొత్తానికి కారణం అది. ఆ చైతన్యం లేకపోతే నీ శరీరానికి విలువలేదు. అటువంటి బ్రహ్మస్వరూపం నీలో ఆత్మస్వరూపంగా ఉన్నది కావున నువ్వు ఎంతో మానవ జన్మ అదృష్టవంతుడు. నువ్వు అటువంటి మానవ జన్మ నీకు తెలుసుకునేటువంటి నీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తెలుసుకునే జ్ఞానం నీకు పొందేటువంటి జన్మ మానవ జన్మ కావున దాన్ని సద్వినియోగపరుచుకొని నీ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకో. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకో. నీకు అదే మోక్షం, అదే బ్రహ్మతత్వం, అదే బ్రహ్మానందం. తత్వమసి కార్యక్రమం వేదని చెప్పింది అదే. అయమాత్మ బ్రహ్మ అనుకోమన్నారు. తత్వమసి అయమాత్మ అహం బ్రహ్మాస్మి అనుకో. ఇంత వేదాలు ఇంత క్లియర్గా చెప్తున్నాయి. తత్వమసివి అన్నది నువ్వు అనుకో. తత్వమసి అనుకున్న పంట ఏమంటూ తత్వమసి అన్నాడు అంటే అప్పుడు ఏమైతే నువ్వు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మస్వరూపుణ్ణి, నా ఆత్మే బ్రహ్మస్వరూపం నువ్వు గ్రహించాలి. ఆ తర్వాత అయమాత్మ బ్రహ్మ, నా యొక్క ఆత్మే బ్రహ్మస్వరూపం, సర్వం కల్విదం బ్రహ్మ అది అని చెప్పి అన్ని అసలు ఈ ప్రపంచంలో ఉన్నంత బ్రహ్మతత్వం, బ్రహ్మమే. ఏది వేరే ఏది ఏకద బ్రహ్మతత్వం బ్రహ్మమే. పరబ్రహ్మం ఒక్కటే ఉన్నది. అదే ఆత్మ, అదే నీ లోకాలు, అదే నీ సర్వం అంతా అది. అది తెచ్చుకోవడమే బ్రహ్మజ్ఞానం, అది తెచ్చుకోవడమే ఆత్మజ్ఞానం, అది తెచ్చుకోవడమే నీ యొక్క జీవన గమ్యం. కావున నీకు చేయవలసిన పని ఏంటి? మానవ జన్మ రావటమే బౌద్ధులకు. అది ఇచ్చింది ఎందుకోసం అంటే జ్ఞానస్వరూపుడు పోయి జ్ఞానాన్ని బడసి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలిసి ముక్తుడు అయిపోతావు. ముక్తుడు కావాలంటే నీలో ఇది ఉన్నదాన్నే నువ్వు తెలుసుకోవాలి.
ఆ బ్రహ్మ ఎప్పటి నుంచో ఉన్నవాడు. నీ ఆత్మ కూడా నీలో ఉన్నది. ఈ రెండింటిని తెలుసుకోవడమే నువ్వు చేసే పని. కొత్తగా వచ్చే కావు ఇవి. ఇక ఈ శ్లోకంలో శంకరాచార్య వారు వేదాంత ఉదయాంత చెప్తున్నారు. ఏమని చెప్పారు? వేదాంత ఉదయంలో తత్వమసి అని చెప్పారు. నువ్వు బ్రహ్మస్వరూపాన్ని, నీ ఆత్మ బ్రహ్మస్వరూపాన్ని ఇందులో చెప్తున్నాడు. అది స్వచ్ఛంగా చెప్పాడు. అదే చాందోకోపనిషత్తు చెప్పింట. ఆ చాందోకోపనిషత్తు చెప్పిన మహావాక్యం తత్వమసి. ఈ శరీరం, ఈ ఉపాధులను తెలిస్తే నీలో మీరేది ఆత్మే. అదే శుద్ధ చైతన్య స్వరూపం, బ్రహ్మతత్వం, బ్రహ్మస్వరూపం. అదే బ్రహ్మ. ఇక ఉపనిషత్తులు ఏమండి అంటే చాందోకోపనిషత్తు తత్వమసి అని చెప్పినేమో అనుకున్నాం. ఇప్పుడు అదే శ్వేతకేతుడు చెప్పాడు. నీవే ఆ బ్రహ్మస్వరూపం అని నువ్వు చాందోకోపనిషత్తు ద్వారా నీకు తెలిసిపోయింది. ఇకపోతే ఈ బృహదారణ్యోపనిషత్తు కూడా చెప్పింది అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. బృహదారణ్యోపనిషత్తు అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. నీవే అహం అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని అది చెప్పింది. అట్నే మండుక్కు ఉపన్యాసం ఏం చెప్పింది? అయమాత్మ బ్రహ్మ అని చెప్పింది. నా ఆత్మే బ్రహ్మ అని చెప్పింది. అంటే 3 ప్రశ్నలు 3 రకాలు నిన్ను కన్ఫర్మ్ చేసినాయి. నీ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అని 3 ఉపనిషత్తులు కూడా 3 మహావాక్యాలు అన్నీ. సర్వం కల్పిత బ్రహ్మను కూడా ఉపనిషత్తులు చెప్పినాయి. ఇక ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే నువ్వేమనుకుంటావు అంటే, మనం సాధారణంగా నేను ఈ శరీరాన్ని, నేను చిన్నవాడిని, నేను అల్లుకుడిని, భగవంతుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, ఆయన అత్యధికుడు, మహోన్నతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞాని, సర్వశక్తిశాలి ఆయన అనుకుంటావు. నువ్వు నేను అల్పుణ్ణి, నేను నా వల్ల ఏది కాదు, నేను ఈ శరీరాన్ని, నా శరీరం ఎంత, నేనెంత, ఆ భువన బండాలు దాచిన పరబ్రహ్మ ఎక్కడ, నేనెక్కడ అని అనుకుంటాం. ఇదంతా అవిద్య. ఇట్లా తలుచుకోవటం, ఇట్లా నువ్వు అనుకునేది తత్వం ఏదైతే ఉందో ఇదంతా అవిద్య, అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల అవిద్య మాయామోహితం వల్ల నువ్వు ఇలా భావిస్తున్నావు. నిన్ను నీవే కించపరుచుకుంటున్నావు. అట్లా కాకుండా ఇంత నీకు ఎందుకు ఇస్తుంది ఈ భావం అంటే, ఎందుకు లేకపోతున్నావు నీవు అంటే, నీ ఆత్మ బ్రహ్మస్వరూపమైనప్పుడు నీ చైతన్యవంతమైంది, ప్రకాశవంతమైంది అయినప్పటికీ నువ్వు ఈ శరీరమే నాది అనుకొని చేసే పనులన్నీ బంధనాలుగా ఏర్పడుతున్నాయి. నీ మనస్సు, నీ బుద్ధి, నీ శరీరం చేసే పనుల వల్ల నీకు బంధనాలు. అంటే ఒక మేఘాలు సూర్యుని కప్పినట్టుగా నీ ఆత్మను కప్పిస్తుంది. అట్నే నీలో ఉన్న పంచకోశ శరీరం నేననుకుంటున్నవే, దానిలో ఉన్న పంచకోశాలు కూడా పొరలుగా నీ ఆత్మను కమ్మేసినాయి. ఇక నీ ఆత్మ అనేది గురించి నీకు ఎలా తెలుస్తుంది? ఈ పంచకోశాన్ని భేదించుకొని ఆత్మబంధనాన్ని ఛేదించుకొని పోతే నీకు ఆత్మజ్ఞానం అనేది తెలుస్తుంది. అది ఎట్లా ఛేదించాలి? మామూలుగా ఏమన్నా కత్తిపెట్టి నీ పొట్ట కోసుకుంటావా? ఎట్లా చేస్తావు? అంటే జ్ఞానం అనే వెలుగుతోని, జ్ఞానం అనే ఖడ్గంతో నీ యొక్క లోపల ఉన్న బంధనాలన్నింటినీ ఛేదించుకుంటూ పోయి టార్చర్ ద్వారా తర్వాత నీ పంచకోశాలన్నింటినీ ఛేదించుకొని నీ ఆత్మబంధం, ఈ మనసు బుద్ధి కల్పించిన అన్నిటిని తెంచుకొని నీ ఆత్మని దర్శించుకోవాలి. అప్పుడు ఆత్మ దర్శనం అయితే నీకు జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. ఆ వెలుగులో, ఆ జ్ఞానం ఆత్మ వెలుగులో ఆత్మ సాక్షి చైతన్య స్వరూపుడు కాబట్టి ఆ చైతన్యంలో ఆ వెలుగులో నీకు మొత్తం జ్ఞానోదయం అయిపోతుంది. అసలు సృష్టి ఏమిటి, ఇది నీ ప్రపంచం ఏంటి, ఆ బ్రహ్మస్వరూపుడు ఎక్కడ ఉన్నాడో, నువ్వెక్కడున్నావు, నీ సంగతి ఏంటి, అంతా మొత్తం నీకు అర్థమైపోతుంది. ఎప్పుడు ఆత్మని
ఆత్మజ్ఞానం నీకు కలిగినప్పుడు మొత్తం బోధపడుతుంది. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. అప్పుడు నువ్వు జ్ఞానిగా మారిపోతావు. ఆ జ్ఞానిగా నువ్వు మారిపోయినప్పుడు నీకు ఈ శరీరం కానీ, ఈ జగత్తు కానీ అంతా మాయా, మిథ్య అని నువ్వు తెలుసుకుంటావు. అప్పటి వరకు తెలుసుకోరు. ఆ జ్ఞానం ఉంటేనే తీసుకోరు. ఆ జ్ఞానం ఉంటే వాడే యోగి. ఆ జ్ఞానం తెలుసుకున్నవాడే యోగి. ఆ జ్ఞానం తీసుకున్నవాడే జ్ఞాని. వాడే మోక్షానికి దారి చూపేవాడు. మన గురువు అటువంటి గురువుని పట్టుకుని మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మనం మనలో పుట్టాంగా, జన్మ పుట్టాంగా మనకు అటువంటి జ్ఞానులు, తెలిసిన వాళ్ళు, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు, ఆ వేద పురుషుల్ని మనకు దొరికితే అటువంటి గురువు కొరకు మనం ప్రాకులాడి అటువంటి గురువుని పట్టుకుంటే ఆ గురువు జ్ఞానం అనే వెలుగుతో వెలిగించి నీలో ఒక జ్యోతిని వెలిగించి నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి నిన్ను తీసుకొని పోతాడు. ఆత్మ దగ్గరికి నీకు దాని మార్గం చూపించి నిన్ను ఆత్మజ్ఞానాన్ని బోధించి నిన్ను ఆత్మస్వరూపాన్ని దర్శింపజేస్తాడు. అప్పుడు నువ్వు విముక్తుడు అవుతావు. ఇక ఈ బ్రహ్మజ్ఞానం అనేది దీని మీద మనం విశ్లేషణ చేసుకుంటే ఎంత గొప్పదంటే ఘటాకాశ మహాకాశంగా ఘటాకాశం మనం ఇదో చెప్పుకున్నాం. ఘటాలు 10-20 కుండలు ఉన్నాయి. ఘటాలు దాంట్లో నీళ్ళు పోసా, దాంట్లో సూర్యబింబాన్ని అన్ని 10 పెడితే 10, 100 పెడితే 100 అన్నిటి నీరు పోసావు, అన్నిటి సూర్యబింబాలు కనపడతాయి. నువ్వేమనుకుంటున్నావు? ఎన్ని సూర్యుడు ఈ 10 ఉన్నాయి, 100 బింబాలు ఉంటాయి అని అనుకుంటున్నాం. 10 పెడితే 10, 100 పెడితే 100 ఉన్నాయి సూర్యబింబాలు కనపడతాయి. అన్ని బింబాలు ఉన్నాయి, నీకు ప్రత్యక్షంగా కనపడుతుంది, అంతే కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఇది భ్రమ, ఇది మిథ్య, ఇది అవిద్య. మరి ఇది దేనివల్ల వస్తుంది? మరి అట్లా కనపడుతుంది ఉపాధి వల్ల నీకు ఆయుధం కనపడుతుంది. ఆ కుండ అనేది మట్టితో తయారు చేసిన కుండ. అది ఈ శరీరం కూడా పాంచభౌతికంతో తయారు చేసిన ఒక శరీరం ఉపాధి. ఆ కుండని నువ్వు పగలగొడితే, ఆ 10 కుండలు ఎన్నుకుండా పగలగొడితే అక్కడ నీకు ఏ బొమ్మ, ఏ సూర్యబింబం ప్రతిబింబం కనపడదు. పైన ఉన్న ఒక సూర్యుడు ఒక్కడే కనపడతాడు, ఏకం. అట్లనే నీలో ఉన్న ఈ శరీరాన్ని, ఈ ఉపాధి, దీన్ని పగలగొట్టేయాలి. దీనిలో ఉన్న పంచకోశాన్ని, మనసుని, ఇంద్రియ అన్నింటినీ పగలగొట్టి జ్ఞాన ఖడ్గంతో నువ్వు ఛేదించుకొని లోపలికి వెళ్ళిపోతే నీకు ఆత్మ ఒక్కటే కనబడుతుంది. ఆత్మే చైతన్యం ఒకటి. అదే పరబ్రహ్మం నువ్వు తెలుసుకుంటావు. తెలిసిందా? అదే బయట ఉన్న ఆకాశం కుండలోని ఆకాశంలాగా నీకు బయట ఉన్న ఈ శరీరం, లోపల ఉన్న ఆత్మ తెచ్చిపోతుంది. ఆ కుండ పగిలితే పైన ఆకాశం చెట్టుకుని ఈ శరీరం అని చేసుకొని నువ్వు లోపలికి నీ మనస్సు జ్ఞానం అనే ఒక ఖడ్గంతో నువ్వు తీసుకుని పోతే నీకు ఒక ఆత్మ జ్ఞానం లభిస్తుంది. ఆత్మ ఒక జీవుడు మొత్తం కనిపిస్తుంది. అదే బ్రహ్మం, అదే బ్రహ్మస్వరూపం కనిపిస్తుంది. అయితే ఎందుకు ఈ శరీరం పైన ఉండటం వల్ల నీకు ఆత్మ కనపడలేదు. అక్కడ కుండలో ఉండటం వల్ల ఆ నీళ్ళు వల్ల అన్ని సూర్యుడు కనిపిస్తుంది. అంతే. ఆ ఉపాధుల వల్ల కనిపిస్తుంది. ఆ కుండ ఉపాధి, ఇక్కడ శరీరం ఉపాధి వల్ల ఇట్లా తెలుస్తుంది. ఆ ఉపాధి జరిగిపోతే పరబ్రహ్మం నీకు తెలిసిపోతుంది. ఇక చిదాకాశం అని మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఈ చిదాకాశం అంటే ఏంటి? అక్కడ సత్తు ప్రచిత్తు స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపుడు, విరాట్ స్వరూపుడు ఉండేటువంటి నిలయం అనుకున్నాం మనం. అది అక్కడ ఉన్నాడైన స్వామి సత్తు ప్రచిత్తు స్వరూపంలో ఉన్నాడు. మిగిలింది వాళ్ళిద్దరు కలిస్తే వచ్చేది ఆనందం. కాబట్టి సత్తు ప్రచిత్తు ఆనందం 3 మాత్రమే అక్కడ ఉంటాయి. చిదాకాశంలో ఉండి 3 మాత్రమే. ఒకటి సత్తు, చిత్తు, ఆనందం. అనుకో సచ్చిదానంద స్వరూపుడు అంటారు ఆయన.
ఆయన్ని సచ్చిదానంద స్వరూపుడు అని చెప్తారు. అయితే ఆ చిదాకాశంలో ఏమీ ఉండదు. ఆయన అవికారి కాబట్టి సచిత్తుడు అవికారి, ఆ రెండో ఒకటే కాబట్టి అది అవికారి. అవికారి అంటే ఆకారం లేకపోతే నీకేం కనబడుతుంది అక్కడ చిదాకాశంలో? ఏం కనబడదు. ఇంకోటి చిత్ ఆకాశం అన్నారు. అది చిదాకాశం అన్నారు, సతాకాశం అనలేదు. అంటే చిత్ యొక్క ఆకాశం అంటే ఏంటి? చిత్ అంటే మాయాకాశం. మాయ అంటే 3 గుణాలతో కూడుకున్న అవకాశం. అంటే అది మాయ చిత్ ఏం చేస్తుంది? ఈ సృష్టిని మొత్తాన్ని, జగత్తుని మొత్తాన్ని విద్య అయినప్పటికీ ఉన్నత ప్రకృతిగా చూపిస్తున్నది. ఈ శరీరం కల్పితం, ఉట్టిది, ఉపాధి, కుండలలాగానే ఇది కూడా పోయేది, అశాస్త్రం. కానీ ఇదే శాస్త్రం అన్నట్టు నేను నమ్మిస్తుంది. తాడును చూపించి నేను పాముగా చేస్తుందో అట్లనే ఆ చిదాకాశంలో ఉన్న స్వరూపుడు నీకు అంత మాయాలోకం, మాయా ప్రపంచం. అక్కడ ఏమీ ఉండదు. నువ్వు నిద్రపోతే నీకేమన్నా తెలుస్తుందా? అజ్ఞానం, సుషుప్తావస్థలో నువ్వు గాఢ నిద్రపోయావు అజ్ఞానం వల్ల. అక్కడ ఏం చేస్తుంది? ఏమీ తెలియదు. తెల్లవారితే నీకు బాగా నిద్రపడినావు. ఆ గాఢ నిద్రలో నీకు ఏమైందో, ఎక్కడ పోయావో, నీ ప్రాణం ఎడిపోయిందో, నీ ఆత్మ, నీ మనస్సు, నీ బుద్ధి ఏది ఎక్కడేం ఉన్నాయో తెలియదు. ఒక్క చైతన్యం మాత్రమే నీ పనిచేస్తుంది. మళ్ళీ ఆ చైతన్యం నేను పొద్దున్నే జాగ్రత్త అవసరం చైతన్యం ఉండబట్టే నువ్వు పొద్దున్నే మళ్ళీ లేచి రాత్రి నాకు గాఢ నిద్ర పట్టింది, అసలు నాకు తెలివి రాలేదు అంటే నీ జ్ఞానమే లేదు అన్నంత బాధపడతావు. అట్లనే ఆ చిదాకాశంలో కూడా ఏమీ తెలియదు. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉంటావో ఆ చిదాకాశం కూడా, దాని తత్వం కూడా అలాంటిది. అది ఒక ప్లేసు కాదు, అది ఒక ఇది కాదు, అది అనుభవం. చైతన్య నీ యొక్క చైతన్యంతో నువ్వు నాకు నిద్ర పట్టిందని ఎలా అనుకుంటున్నావో అదే తత్వం అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ చిదాకాశం ఒక ప్లేసు కాదు, ఒక స్థానం కాదు, ఒకటి ఇది కాదు, అది చిత్తస్వరూపం. ఆ చిత్తస్వరూపమే చిదాకాశం. చిదాకాశం అన్నారు అనుకోండి, చిత్తుతో ఏర్పడినటువంటి ఆకాశం. అది ఎలా ఉంటుందని ఇప్పుడు నేను చెప్పాను. గాఢాంధకారానికి ఎలా తెలియదు, అక్కడికి పోతే నీకు ఏది తెలియదు. అక్కడ నువ్వు ఏడిందో నీకు ఒక ఆనందం ఒక్కటే కనపడుతుంది. ఆ ఆనందం కూడా ఎలా ఉంటుందో నీకు తెలియదు. అక్కడే నీకు ఆ చైతన్యం కలిగిస్తుంది అమ్మవారు. ఆ చైతన్యం సురిపిడి ఆమె కలిగిస్తే నీకు ఆనందం వస్తుంటుంది, పోతుంటుంది. అప్పుడు నీకు ఇక్కడికి నిద్ర రోజు గాఢ నిద్ర పడుతుంది, తెల్లవారు తెలుస్తుంది. మళ్ళీ గాఢ నిద్ర పడుతుంది, తెల్లవారు తెలుస్తుంది. అట్నే అక్కడ ఆ చిదాకాశంలో నీవు బ్రహ్మాండాన్ని మాత్రం ఇట్ని ఆమె యొక్క చైతన్య స్వరూపంలో ఆ విరాట్ పురుషుడు సత్యస్థుడు ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేది ఆనందమే. కాబట్టి ఆనందం వారి ఆ విరాట్ స్వరూపుని యొక్క చైతన్యం చేత నీకు అనుభవానికి వస్తావు. ఏమని? నా బ్రహ్మాండంలో రాత్రి అనుభవించాను, బ్రహ్మాండం అనుభవించాను తెలుసుకుంటావు. మళ్ళీ బ్రహ్మాండంలో మునిగిపోతాం, మళ్ళీ బ్రహ్మాండం తెలుసుకుంటాం, మళ్ళీ మునిగిపోతాం. అంత తప్ప నీకు ఏమి తెలియదు. ఇక ఈ జన్మలు, ఈ కథ, ఈ లోకాలు, ఈ జగత్తు, మాయా, ప్రకృతి ఏది తెలియదు ఆ చిదాకాశంలో. ఆ చిదాకాశంలో అన్నీ ఉంటాయి. సర్వ జగత్తు, సర్వ శరీర భూతాలు అన్నీ అక్కడ ఉంటాయి. ఏది నీకు శూన్యం కనపడదు. ఎందుకని? అంత మాయా, ఇదంతా మాయాజంతం కాబట్టి అక్కడ ఏముంటుంది? ఏముండదు. సినిమా తీసిందమ్మ, స్వామి ఇచ్చే కొరకు సినిమా తీసింది, సినిమా వేసింది, అయిపోయింది. ఈయనకి ఏముంటుంది అక్కడ? ఎదురో కట్టెన ఒక్కటే ఉంటుంది. ఆ సినిమాలో తగింది, అది అయిపోయి ఇంకెక్కడ ఉంది? దాని యొక్క ఇది అయిపోయింది. అదే చిదాకాశం. అసలు నీకు కనిపించింది అక్కడ అన్నీ ఉంటాయి అందులో. పని నీవు చేసి అక్కడ ఈ ప్రపంచంలో ఎంత పాత్రలు, ఈ పాత్రలన్నీ ఆ సినిమాలోనే. ఆ సినిమా నడిచిన సేపు నీకు
ఇక్కడ నువ్వు నడుస్తుంటావు. ఆ సినిమా అయిపోగానే ఇన్ని పాత్రకి అయిపోగానే అక్కడ సినిమా అయిపోయింది. అంటే అక్కడ ఉన్న సినిమాలో ఉన్న రీల్లో నీ అన్నీ ఉన్నాయి. ఈ జగత్తు 14 లోకాలన్నీ ఏంటి ఒక రకమైన పాత్రలు. ఈ పాత్రధారులు అందరూ అక్కడ ఉంటారు. అన్నీ ఉన్నాయి. సర్వ జగత్తు సర్వం ఉన్నాయి. కానీ దేనికి చైతన్యం ఉండదు. దేనికి అంత మాయ, అంత నీకు అక్కడ అవికారి కాబట్టి అక్కడ నీకు దేనికి చైతన్యం ఉండదు. ఏమీ నీకు అర్థం కాదు. శూన్యము నిశ్శబ్దత అది మాత్రమే ఉంటుంది చిదాకాశం. అదే ఆనందాన్ని నీకు ఇస్తుంది. అదే పరబ్రహ్మ పింట్రాఫైనెస్లో ఆ సత్యస్వరూపంలో నీకు ఆనందమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుభవించేది సత్యత్వ దగ్గర ఉండేది ఆనందమే. ఆ ఆనందాన్ని నీకు ఇస్తారు. అంతేగాని నీ స్వరూపం ఉండదు. ఉన్న దానికి వాల్యూ లేదు, కనపడదు. పరబ్రహ్మం పరబ్రహ్మంలో వస్తువే కాబట్టి నువ్వెట్ట కనపడతావు? ఈ జగత్తంతా ఆయనలోనే ఉండే, ఆయనే కనపడే, ఇంక నువ్వే కనపడతావా? అక్కడే ఉండదు. అన్నీ ఆ చిదాకాశంలో ఉన్నాయి. చిదాకాశంలో అంటే పరమాత్మలోనే ఉన్నాయి, అసచిత్తులోనే ఉన్నాయి. ఏది కనపడదు, ఏది లేదు. అంటే ఈ జగత్తు ఎంత మిథ్య అనమాట. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు చిదాకాశం నేను పోవడం ఎట్లా. అది మన గురుగారు రోజు చెప్తున్నాం, చిదాకాశం సత్తు ప్రసిద్ధున్న స్వరూపం అది అక్కడ ఉంది. ఎక్కడ ఉన్నది? అది నీలోనే ఉన్నది. నీదే గహర హృదయాకాశంలో ఉన్నది. ఆ చిదాకాశం అంటే వేరే ప్లేస్ కాదు. అది నీకు మానవీరం ఇచ్చిందా తెలుసుకోవడం కొరకే. వేదాలు చెప్పుతున్నాయి అదే. ఉపనిషత్తులను చదువు, వేదాన్ని గ్రహించు, నీకు తెలిసిపోతుంది. నీ హృదయాకాశం అనేది ఒకటి ఉంది. మొత్తం 3 ఆకాశాలు ఉన్నాయి. మామూలు మనం చూసేటువంటి మామూలు ఆకాశం, తర్వాత చిత్తాకాశం, తర్వాత చిదాకాశం అన్నారు. ఆ 3 ఈ మామూలు ఆకాశం కనపడుతుంది. చిత్తాకాశం అంటే మనస్సులు, మన కల్పనలు, కళలు, భావాలు వస్తే అందులో ఉండే భావాలు వస్తుంటే మనకు స్వప్నావస్థ. జాగ్రత్త అవస్థలో ఉన్నది ఈ ఆకాశం. జాగ్రత్త అవస్థ ఆకాశం ఒకటి, స్వప్న లోకంలో ఉండే ఆకాశం. అక్కడ నేను కళలు అవన్నీ వచ్చిపోతుంటాయి, నిద్రలో ఉంటావు. ఆ స్వప్నావస్థలోకి చిత్తం, నీ చిత్తం బుద్ధే పనిచేస్తున్నాడు కాబట్టి అది చిత్తాకాశం అన్నారు. ఇకపోతే ఇంకో 3వది ఏంటి? చిదాకాశం. ఆ చిదాకాశం ఎక్కడ ఉంది? అది దీనిపైన అనుకున్నాను. దీనిపైన కాదు, ఈ మనస్సు ఉందా. ఇప్పుడు ఈ శరీరం బయట ఉన్నది ఆకాశం, తర్వాత ఈ ఆకాశం, చిత్తు మన మనస్సు. దీనిలో హృదయం లోపల హృదయ గహరం ఉంది. అంటే హృదయ గుహ లోపల నీకు ఒక ఆకాశం ఉంది. అదే చిదాకాశం. అది నీకు కనపడదు, హృదయంలో నీకు కనపడదు. హృదయాకాశం నీకున్నది. ఆ ఆకాశంలో నువ్వు ఉన్నావు. నీ బ్రహ్మం అక్కడే ఉన్నది, నీ ఆత్మస్వరూపం అక్కడే ఉంది. అక్కడున్న ఆకాశంలో నువ్వు లేకపోతే నీ శరీరం లేదు. అదే ఆత్మస్వరూపం అక్కడే ఉంది, అదే బ్రహ్మస్వరూపం అక్కడే ఉంది, అదే చిదాకాశంలో ఉన్నట్టు, అదే గహరాకాశంలో ఉన్నట్టు, నీ రూపంలో ఉన్నట్టు, చిదాకాశంలో ఉన్నట్టు అంతా అది. అంటే ఎక్కడుంది? ఇప్పుడు నీ ఉదయంలోనే ఉన్నాడు. ఆ చిదాకాశ విరాట్ స్వరూపుడు నీ ఉదయంలో ఉన్నాడు. ఆయనే ఆత్మ, ఆయనే చైతన్య స్వరూపుడు, సర్వలోకాలకు అధిపతి ఆయనే. ఆ చిదాకాశం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఇదంతా తెలుసుకోవాలి. ఇదంతా ఎట్లా తెలుస్తుంది? అనుభవం తర్వాత జ్ఞానం. ఇదంతా నీకు జ్ఞానం ద్వారా తెలవాలి. ఎంత సాక్షి అనుభూతి, సాక్షితోనే నువ్వు మొత్తం చేసి జ్ఞాన స్వరూపం ఎంత గురువు నేర్పుతాడు. ఈ చైతన్య ప్రకాశం ఆ ఉదయాకాశమే చిదాకాశం. ఆ ఉదయంలో ఉన్నదే నీకు ఆత్మ ఉంది. అదే పరబ్రహ్మం అనుకున్నాము. ఆత్మే పరబ్రహ్మం అంటే పరబ్రహ్మం ఉన్నది చిదాకాశం అన్నాం కదా. అంటే ఏంటి? నీ ఉదయాకాశమే చిదాకాశం.
నీలోనే ఉంది ఆ చిదాకాశం, ఆ విరాట్ స్వరూపుడు నీలో ఉన్నాడు, నీలోనే ఆత్మ ఉంది, నీలోనే చైతన్యం ఉంది, అంతా నువ్వే. ఆ పరబ్రహ్మ స్వరూపుడు నీవే. ఇదే జీవం పరబ్రహ్మ ఐక్యం. జీవ పరబ్రహ్మ ఐక్యం అంటే ఇది. ఇదే ఈ ఒక్క శ్లోకంలో ఇంత భావం ఉంది. దీన్ని రమణుల వారు ఏం చెప్పారంటే, హృదయం అంటే ఒక అవయవం కాదు, హృదయం ఒక అవయవం కాదు. ఎందుకంటే అక్కడ పరమాత్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు ఉన్నాడు. ఆత్మస్వరూపుడు అంటే పరబ్రహ్మస్వరూపం ఉంది అక్కడ. అది దాన్ని నువ్వు నేను అనే స్ఫురణతో ఉండాలి. నేనంటే నీ హృదయంలో ఉన్నటువంటి విరాట్ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, అది నేను ఆధ్యాత్మికంగా. కానీ నువ్వు శరీరాన్ని నేను అనుకుంటున్నావు, అది కాదు. అందుకు ఊయే అమ్మాయి అనేది తెలుసుకో, నేను ఎవరు అనేది తెలుసుకోమన్నాడు. నేనంటే నువ్వు భౌతికంలో చూస్తున్నటువంటి ఈ శరీరం కాదు. నేను అంటే ఆధ్యాత్మిక రూపంలో ఉన్నటువంటి ఉదయాకాశంలో, గహరాకాశంలో ఉన్నటువంటి ఆ విరాట్ స్వరూపుడు, అదే ఆత్మస్వరూపంగా జీవుడి స్వరూపంలో మనలో ఉంది. ఈ జీవస్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటి. ఆ చిదాకాశం, ఈ గహరాకాశం, ఉదయాకాశం అన్న ఒక్కటి. అదే తెలుసుకోవాల్సింది. ఇక తురీయ స్థితి అని మనం చెప్పుకుంటున్నాం. ఆ తురీయ స్థితిలో మనకి ఏముంటుంది? అది ఈ జాగ్రత్త అవస్థకి, స్వప్నావస్థకి, సుషుప్తావస్థ తర్వాత 4 అవస్థ తురీయ అవస్థ అనుకున్నాం. అంటే ఈ 3 అవస్థల్ని గమనిస్తున్నది ఆ తురీయ అవస్థ పోతాం. గమనిస్తున్నటువంటి ఒకటి ఉన్నది, అది ఎవరు? ఆత్మ. ఆత్మ సాక్షిభూతంగా ఉంది. ఈ శరీరం ఇక్కడ పోయిన తర్వాత ఈ ఈ అవస్థ మూడు పోతాయి. తురియంలో పోయేది సూక్ష్మ శరీరం, నీ యొక్క ఆత్మ రెండే పోతాయి. ఆ ఆత్మ అక్కడ తురియ శరీరం పోయి అక్కడ ఆత్మ సాక్షిగా మిగులుతుందంతే. అక్కడ ఆత్మ సాక్షి మాత్రమే ఉంటుంది. ఈ స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, తురియ అవస్థలు ఏవి ఉండవు. ఈ సాక్షి యొక్క అనుభూతి మాత్రమే అక్కడ నీకు జరుగుతుంది. అదే తురియ స్థితి. సాక్షి అనుభూతం అక్కడ కనపడుతుంది, తురియంలో కనపడుతుంది. అక్కడ ఈ దేహం ఉండదు. సూక్ష్మదేహంలో నువ్వు సాక్షి చైతన్యుడు భూతుడిపోతావు. అక్కడ సాక్షిభూతం నీ సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం ఉంటుంది కానీ దానికి ఏం తెలియదు. నీ యొక్క అనుభూతి మన ఆత్మ ఉండబట్టే అక్కడ నీ చైతన్యం, నీ సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. అది లేకపోతే ఏది పనిచేయదు. అక్కడ సాక్షిగా పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ పనిచేసి తురియంలో మళ్ళీ నీ పాపకర్మలన్నీ చిట్టాంతం మొత్తం సాక్షిగా నిలబడి ఆత్మ అన్నీ చెబితే మళ్ళీ కారణ శరీరంగా మళ్ళీ నీకు కారణ శరీరంగా మళ్ళీ వచ్చే జన్మ నీకు లభిస్తుంది. అది తురియ స్థితి యొక్క స్వభావం. ఇకపోతే అక్కడ సాక్షి దృశ్యభేదం కూడా కనిపోతుంది. ఎక్కడ తురియాంతర్స్థితిలో ఉంటుంది. తురియాతీత స్థితి. ఇవి తురియంలో సాక్షి సూక్ష్మ శరీరం ఉండే అనుకున్నాం. దీని తర్వాత తురియాంతర్స్థితి పోతాం. అదే చిదాకాశ స్థితిని అన్నాను. ఇంతకుముందు మీకు చెప్పాను. చిదాకాశం, ఆ చిదాకాశానికి చేరుకోవడం లాస్ట్ అన్నాం. అదే గహరాకాశంలో చేరుకోవటం. ఇది మీకు చెప్పాను నేను. ఇప్పుడు చెప్తున్నాను. చిదాకాశం ఈ ఆకాశం పైన ఉందన్నాను. అక్కడ ఏమీ లేదు, శూన్యమే. ఈ ఆకాశమే శూన్యం అంటే ఇంకా చిదాకాశం ఏముంటుంది? చిదాకాశం అంటే మాయతో నిర్మించబడిన ఆకాశం ఏముంటుంది అక్కడ? ఈ మాయతో నిర్మించబడిన శరీరమే ఏమీ లేదు. ఈ మాయతో నిర్మించబడిన జగత్తు ఏమీ లేదు. ఆ మాయతో నిర్మించబడిన చిదాకాశంలో ఏమిటి? మాయా ఆకాశం. అది నిజమని నమ్మకుండా మనం అది తెలుసుకోవాలి. అది ఎక్కడుంది? అది నీలోనే ఉంది. నీ ఉదయంలో ఉంది. ఉదయంలో గహారం. ఉదయ గహరం అంటే అతి సూక్ష్మంగా లోపల నీ ఉదయంలో గహరం ఉంది. ఒక శబ్దం లబ్డబ్ లబ్డబ్ అనిపిస్తుంది. అదే నీ ఉదయం నాటి శబ్దంతో కొట్టుకుంటుంది. ఉదయం ఆడటం ఉంటుంది. అది స్తంభించిన రోజున నీ చైతన్యం చిత్తేగా చైతన్యం వచ్చేది. ఆ డబ్ డబ్ అనే ఆ శబ్దం ఉన్నంతకాలం నువ్వు
ఉన్నట్టు ఆ డబ్బు ఆగిందంటే నీ ఉదయంలో నుంచి నీ చైతన్య శక్తి వెళ్ళిపోయింది అంటే నువ్వు మరణించావు. అక్కడి నుంచే చైతన్యం అంతరా పోతున్నది. ఉదయంలో నుంచి చైతన్యం ఉండి మరి అన్ని నీకు మొత్తం అన్నిటికీ చైతన్యం ఇస్తున్నాను నేను చెప్పాను కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉదయంలోంచి పంపింగ్ చేసుకుంటూ పోయేటువంటి రక్త ప్రసరణ, నీరు అనేటువంటి ద్రవ పదార్థం అనేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అంతలో అయితే నీకు అన్ని చైతన్యం ఉంటుంది. అది ఆగిపోయిన ఎక్కడ ఆగిపోతే అక్కడ నీ చైతన్యం ఆగిపోతుంది. నేను మొట్టమొదటి చెప్తూనే ఉన్నాను, చైతన్యం ఇచ్చేది అమ్మవారు. ఆమె గాఢాకాశంలో గుండె హృదయం లోపల చిన్న అతి సూక్ష్మంగానే కనపడదు, అసలు కనపడని రీతిలో ఉంటుంది. అక్కడి నుంచి అదే ఆ శూన్యంలో నుంచే శూన్యంలో ఏముంటుంది? శబ్దమే ఉంది, అది మనకు తెలుసు. ఆ శబ్దం ద్వారా వచ్చేదే మనకు గుండె చప్పుడు. ఆ చప్పుడు ప్రెజర్ వల్లనే ఈ మొత్తం నీ శరీరం పనిచేస్తుంది. అక్కడి నుంచి సర్క్యులేషన్ ఎక్కడ ఆగిపోతే బ్లడ్ ద్రవ సర్క్యులేషన్ ఆగిపోయిందంటే ఆ చెయ్యి ఆగిపోతే చెయ్యి పనిచేయదు, బ్రెయిన్ కాకపోతే బ్రెయిన్ పనిచేయదు, ఎక్కడ ఆగిపోతే అక్కడ పనిచేయదు. అది హృదయం అంత గొప్పది. తెలుసు కదా మీకు అందరికీ, మనం అందరికీ తెలియదు. ఇది సైంటిఫిక్ రీజన్ అని చెప్పింది. ఇది ఆధ్యాత్మిక రీజన్. అంటే ఇప్పుడు రెండు ఒకటే. నేను ఆధ్యాత్మికంగా చెప్పి మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టింది, ఇప్పుడు సైంటిఫిక్గా కనిపెట్టారు. అంత తప్ప వేరే ఏం లేదు. అక్కడ ఉన్నది ఏంటిగా అనుకోవాలి మనం, అఖండ బ్రహ్మ చైతన్యం. ఉదయగురంలో ఉన్నది చైతన్యం అంటే చిత్స్వభావమైనటువంటి చైతన్య శక్తి అక్కడ ఉన్నది. అమ్మవారి శక్తి అంటే స్వామివారి స్థూల శరీరం, ఆయన స్థాన స్థూలం, ఆయన జనం అంతా అమ్మే చైతన్యం. అమ్మ అక్కడ ఉంది. అమ్మ అంటే వేరు కాదు, స్వామి అంటే వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఈయన సగం ఆమె సగం. ఆమె చేస్తున్నదంటే ఆమె చైతన్యం వచ్చిందంటే ఈయన ద్వారా వచ్చినట్టే. ఈయన చేస్తున్నాడంటే ఈ ఉనికికి ఆమె కారణం, ఈయన ఉనికికి ఆమె కారణం, ఆ చైతన్యానికి ఈయనే కారణం. ఇదంతా మాయా చైతన్యం, మాయ బ్రహ్మణం. ఇదనుకుని ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవటం ఎంత సులభం కాదు. ఒక్క శ్లోకం మనకి అర్ధగంట బట్టి చెప్పినా కూడా కంప్లీట్ కాదు. ఎంతసేపు చెప్పినా ఇది పోతూనే ఉంటుంది. అందుకనే మనకు ఉపనిషత్తుడు ఒకటే అయిపోయినాయి. ఎంత అర్థం కాకుండా నువ్వు ఆ జీవ ఐక్యత ఒకటే అని చెప్పింది. అంటే ఏంటి? తత్వమసి నీవే, నీవే ఆ బ్రహ్మానివి, నీవే ఆ బ్రహ్మస్మి అనుకోమన్నాడు. నీవే ఆ బ్రహ్మానివి, నీవే అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కపారి మీరు అంతర్ధ్యానం చేసుకోండి, మీకే తెలుస్తుంది. 15 నిమిషాలు ధ్యానం. అంతలో కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ప్రశ్నించుకోండి, శరీరాన్ని తెలుసుకుంటున్నది ఎవరు? ఈ కళ్ళు మూసుకొని ధ్యానంలో పోయి ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నది ఏదో ఒక చైతన్యం ఉంది. ఈ శరీర చైతన్యాన్ని నేను అనే ఒక చైతన్యం, వేరే ఇంకో చైతన్యం ఒకటి నాలో ఉన్నది, అది తెలుసుకుంటున్నది, అది చేస్తున్నది అని ఎవరు తెలుసుకుంటున్నారని నువ్వు ఆలోచించి, ఆలోచన తెలుసుకుంటున్నది ఎవరు? నీటి ఆలోచిస్తున్నాను సంగతి తెలుసుకున్నది కూడా శక్తి ఉన్నది. నువ్వు ఏ పని చేసినా తెలుసుకుంటున్న ఒక శక్తి ఉన్నదని చెప్పాను. అదే ఆత్మ చైతన్యం. నువ్వు ఏ పని చేసినా, ఏది చేసినా, నువ్వు ధ్యానం చేస్తున్నా అది తెలుసుకుంటు, నువ్వు ధ్యానం చేస్తున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు చుట్టూ కూడా తెలుసుకుంటుంది, నువ్వు నిద్రపోతున్నావు అని తెలుసుకుంటుంది, నువ్వు కళ్ళగా అంటున్నావు అని తెలుసుకుంటుంది, నువ్వు గాలి నిద్రపోయినా అది కూడా నీ ప్రతి క్షణానికి తెలుస్తుంది. నువ్వు అట్లా నీ ఆలోచన తెలుసుకుంటున్న ఎవరు? నిద్రను తెలుసుకుంటున్నది కూడా ఎవరు? ఎన్నిటినీ ఎవరు తెలుసుకుంటున్నారు, ఎవరు వాడుతున్నారు? నాకు శక్తి చైతన్యం ఎక్కడి నుంచి వస్తున్నది? అదే చిదాకాశం, అదే ఉదయాకాశం, అదే చిదాకాశ గ్రహాలు, అదే పరబ్రహ్మతత్వం, అదే
పరబ్రహ్మ. భూతాకాశం బయట ఉంది, చిత్తాకాశం మనసులో ఉంది, ధారాకాశం హృదయ గుహలో ఉంది. చిదాకాశం సర్వవ్యాపితం సర్వ చైతన్యం. నమస్తే. ఈనాటి ప్రసంగం